ఓ పక్కన పాకిస్తాన్‌ని నెత్తినేసుకు తిరుగుతున్నాడు ట్రంప్. పాకిస్తాన్ కోసం ఇండియాతో రచ్చ కూడా చేస్తున్నాడు. పాకిస్తాన్ ఆర్థిక మూలాలు సెటరేట్ చేశాడు. అంతా చేసుకొచ్చాడు. ఆసిఫ్ మునీర్ అనేటటువంటోడికి నవంబర్ 26తోనే తన పదవీ కాలం ముగిసిపోతే, తనని పిలిపించి భోజనాలు పెట్టి, అతన్ని శాశ్వత స సైనికాధికారిగా అక్కడ ఉండేటట్టు లైక్ బంగ్లాదేశ్‌లో యూనస్‌ని పంపించినట్టు ఇప్పుడు పాకిస్తాన్‌లోనే ఉన్న వాడినే తన చెప్పు చేతల్లో పెట్టుకొని కథ నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. తద్వారా ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నటువంటి తమ బేస్‌ని లాక్కోవాలని చూడటం, రెండవ వైపున భారత్‌కి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. భారత్‌ని పాకిస్తాన్ కోసం విసిగిస్తున్నాడు, వేధిస్తున్నాడు కూడా. ఇప్పుడు అదే ట్రంప్‌కి పాకిస్తాన్ అంశమే చెక్ అయింది. 44 మంది కాంగ్రెస్ మెంబర్స్ అంటే మనకు పార్లమెంట్ ఎట్లాగో, లోక్‌సభ ఎట్లాగో వాళ్ళకనమాట. వాళ్ళిప్పుడు పాకిస్తాన్ పాకిస్తాన్‌లో ఆసిఫ్ మునీర్ మీదన ఆంక్షలు పెట్టాలంటూ ఒక బిల్లుని తీసుకొచ్చారు వాళ్ళ కాంగ్రెస్‌లో. ఏదైతే ఆసిఫ్ మునీర్ అనేటటువంటి వాడు నిబంధనలకు విరుద్ధంగా ఓ రకంగా నియంతగా అక్కడ ఒక చట్టాన్ని తెచ్చుకున్నాడు. పదవీ కాలం పూర్తయిపోయాక తనొచ్చి ఏదైతే డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ఆర్మీ అవ్వడం ఏంటి, దాంతో పాటుగా అతను శాశ్వతంగా అక్కడ సైనిక చీఫ్‌గా ఉండటం ఏంటి, అట్లాంటిది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం, అమెరికా ప్రజాస్వామ్యానికి విరుద్ధం కాబట్టి అతని మీద ఆంక్షలు పెట్టమంటూ బిల్లు తీసుకొచ్చారు.